జీవితంలో వరుస అపజయాలా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. చాలా కలలు. కానీ జీవితంలో వరుస అపజయాలు. పరీక్షల్లో ఫెయిల్, జాబ్ రాలేదు, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి, స్నేహితులు ముందుకెళ్ళారు. ఒకరోజు అతడు దేవాలయానికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ దేవాలయంలో విరజిల్లుతున్న హనుమాన్ విగ్రహం. రాఘవ్ కళ్ళల్లో నీళ్లు. దేవుడా, నేనెంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. నాలో శక్తి ఉందా, లేక నేను పనికిరాని వాడినా అని అడిగాడు. ఆ రాత్రి అతడికి ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. స్మితంలో అన్నాడు, రాఘవ, నేను కూడా ఒకప్పుడు నా శక్తి మర్చిపోయాను. లంకకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అందరూ సందేహించారు, ఇంత పెద్ద సముద్రం ఎలా దాటగలవని. అప్పుడు జాంబవంతుడు గుర్తు చేశాడు, నీ శక్తి నువ్వు మర్చిపోయావు. హనుమంతుడు తనలోని శక్తిని గుర్తు చేసుకున్నాడు. ఒక దూకుడు. అంత పెద్ద సముద్రం కూడా చిన్నదైపోయింది. రాఘవ, సమస్యలు సముద్రం వంటివి, నీ నమ్మకం దూకుడు లాంటిది. హనుమంతుడు మళ్ళీ చెప్పాడు, లక్ష్మణుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఒక ప్రత్యక్ష ఔషధం కావాలి. రాత్రి సమయం. ఏది సంజీవని మొక్కో తెలియదు. నేనేమి చేశాను? మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చాను. సమస్యకు ఒక దారి కనిపించకపోతే అక్కడే ఆగిపోవద్దు, మరో దారి సృష్టించు. రాఘవ, నేను చేసిన ప్రతి కార్యం నా శక్తితో కాదు, నా భక్తితో చేశాను. నా హృదయంలో ఉన్నది ఒకే పేరు, శ్రీరాముడు. నువ్వు కూడా నీ లక్ష్యాన్ని రాముడిలా భావించు. అదే నీ దేవుడు, అదే నీ దారి. హనుమంతుడు చివరిగా అన్నాడు, నీకు అపజయం వచ్చిందంటే దేవుడు నిన్ను వదిలేశాడని అనుకోవద్దు. అది నీ శక్తిని గుర్తు చేసే పరీక్ష. నువ్వు పడిపోతే మళ్ళీ లేచి నిలబడే ధైర్యమే నీ అసలైన విజయం. రాఘవ్ ఒక్కసారిగా లేచాడు. ఉదయం సూర్యోదయం. ఆ రోజు నుంచి అతడు మర్చిపోయాడు, మారిపోయాడు. ప్రతిరోజు చిన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ప్రతి అపజయాన్ని పాఠంగా తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతడికి జాబ్ వచ్చింది. కానీ అతడికి వచ్చిన అసలు విజయం జాబ్ కాదు, తనపై తాను నమ్మకం. భయపడకు. సమస్యలు ఎంత పెద్దవైనా నీ లోపలున్న హనుమంతుడు ఇంకా పెద్దవాడు. నీ శక్తి గుర్తు పెట్టుకో. నీ లక్ష్యంపై భక్తి పెట్టు. దూకు. విజయం నీ ముందే వంగిపోతుంది. జై శ్రీరామ్. జై హనుమాన్.